బట్టి ఎంతో తండ్రి, ఈ వేదిక బట్టి ఎంతో వందనాలు, ఎంతో కృషితో తండ్రి సహోదరు సంపూర్ణ కుమార్ గారు ఈ వేదికని స్థాపించడమే కాదు, ఎంతో కృషితో దాన్ని ముందుకు తీసుకొని వెళ్తున్నారు. దాన్ని బట్టి సార్వత్రిక సంఘం మేలు పొందుతుంది తండ్రి. నేను కూడా ఈ వేదిక మీద వచ్చి ఉపదేశిస్తూ నేను కూడా ఆశీర్వదించబడుతున్నాను. ఈ సమయంలో వేదిక మీద వచ్చిన అందరినీ కూడా మీ చేతులు అప్పచెప్తున్నాం తండ్రి. వాళ్ళ ఈ సమయంలో వేరేదో పనులు చేసుకొని ఉండొచ్చు, కానీ ఎంతో మంచి ఉద్దేశములతో తండ్రి వాళ్ళు వేదిక మీద వచ్చిన్నారు. మేము దేవుడిని ఆరాధించాలి, తోడు క్రైస్తవులతో సమయము మేము గడపాలి, సహవాసంలో సమయం గడపాలి, వాక్యపరంగా ఆత్మీకంగా మేము బలపరచబడాలి అని ఎంతో మంచి ఉద్దేశంలతో వాళ్ళు వచ్చి ఉన్నారు. మీరైతే అందరినీ తృప్తిపరిచే దేవుడై ఉన్నారు, దీవించే దేవుడై ఉన్నారు, ఆశీర్వదించే దేవుడై ఉన్నారు. అందరినీ మీరు తృప్తిపరుస్తున్నారు, దీవిస్తున్నారు, ఆశీర్వదిస్తున్నారు అని మేము నమ్ముచున్నాం. నిష్ప్రయోజకమైన మీ దీన దాసుడి సమయంలో నించోబెట్టి మీ మహిమార్థమై వాడుకుంటున్నారు తండ్రి. దాన్ని బట్టి నేను మిమ్మల్ని స్తుతిస్తున్నాను. ఈ దినం, ఈ వేళ, ఈ పూట మీరు మా కొరకు ఏర్పరచుకున్న ఆత్మిక పాఠములు మా విశ్వాస నేతృత్వం బయలుపరుస్తారని నమ్ముచు ఈ వినపములు మేము యేసుక్రీస్తు పరిశుద్ధమైన వేడుకుంటున్నాం. ఆమేన్, ఆమేన్, ఆమేన్. నేను ఎప్పుడు ఒక విషయం మీతో పంచుకొని ముందుకు వెళ్తానండి. అదేమనగా, దేవుడు మనకు అప్పచెప్పిన అన్నిటికంటే ప్రాముఖ్యమైన పరిచర్య ఏంటంటే ఆయనను ఆరాధించే పరిచర్య. ఎన్నో పరిచర్యలు ఉన్నాయి ఈ లోకంలో. సువార్త బోధించే పరిచర్య, ప్రవచించే పరిచర్య, స్వస్థపరిచే పరిచర్య, అద్భుతాలు చేసే పరిచర్య, ఇవన్నీ కూడా ఉన్నాయి. కానీ అన్నిటికంటే శ్రేష్టమైనది ఆయనను ఆరాధించే పరిచర్య అని దేన్ని బట్టి చెప్పగలుగుతున్నామంటే, వేరే అన్ని పరిచర్యలు ఈ లోకంకి నిమిత్తమైన పరిచర్యలు. ఏమన్నా ఒక పరిచర్య ఈ లోకంలో ప్రారంభమై పరలోకంలో కూడా కొనసాగుతుందంటే అది ఆయనను ఆరాధించే పరిచర్య. ప్రైజ్ ది లార్డ్. నేను ఒక సింపుల్ ప్రశ్న అడిగి ముందుకు వెళ్తాను. పరలోకం చేరిన తర్వాత అక్కడ ఏమన్నా స్వస్థపరిచే పరిచర్య ఉంటుందండి? ఎవరన్నా రోగిలు ఉంటారా? ఎవరు ఉంటారు? అలాగే పరలోకం చేరిన తర్వాత అక్కడ ఏమైనా సువార్త బోధించే పరిచర్య ఉంటుందా? ఎవరైనా పాపులు ఉంటారా? ఉండరు. సో మనం అందరం కూడా ఎక్కువ వరకు దేవుణ్ణి ఆరాధించుటకు మనల్ని సిద్ధపరచుకోవాలి. ఆరాధనకి మించిన పరిచర్య వేరేది లేదు. అయితే ప్రకటన గ్రంథం వచ్చేటప్పటికి ఒక వాక్య భాగం నేను ఇంట్రొడక్షన్ లో మీతో పంచుకున్నాను, అది కూడా గుర్తు చేస్తున్నాను. దేవుళ్ళలో ఉన్న మంచి గుణముల బట్టి ఆయనను ఆరాధించడం మనము నేర్చుకోవాలి. దేవుడు మన జీవితంలో కుమరించిన దీవెనలు బట్టి ఆయనను ఆరాధించడం మంచిదే, కానీ అన్నిటికంటే శ్రేష్టమైన ఆరాధన ఏమై ఉన్నదంటే మన దేవుడు ఏమై ఉన్నాడో దాన్ని బట్టి ఆయనను ఆరాధించడం మనము నేర్చుకోవాలి. ఆయన మంచి దేవుడై ఉన్నాడు, ఆయనలో అనేక మంచి గుణములు ఉన్నాయి. అందుకే డాన్ మోయన్ అనే గ్రేట్ వర్షిప్ లీడర్ గారు ఆయన ప్రతి కాన్సర్ట్ ఈ పాటతోనే ప్రారంభం చేస్తాడు. గాడ్ ఈస్ గుడ్ ఆల్ ద టైమ్ గాడ్ ఈస్ గుడ్. ఇది ఆయన సొంత తెలివితేటలతో రచించిన పాట కాదండి, దానికి ఒక వాక్య ఆధారం కూడా ఉన్నది. ఒకసారి మరి సహోదరి జయంతి గారి సాయం తీసుకొని నేను ఈ వాక్య భాగం చదివిస్తాను. నిర్గమకాండం 33వ అధ్యాయము 18-19 వచనాలు. నిర్గమకాండము 33, 18, 19. మోషే దేవుని మధ్యన జరిగిన సంభాషణ. మోషే అడుగుతున్నాడు, ప్రభువా నీ మహిమను నేను చూడాలని. కానీ దేవుడు ఎలాగా స్పందిస్తున్నారో మనం చూద్దాం. నిర్గమకాండం 33వ అధ్యాయము 18, 19. బుక్ ఆఫ్ ఎక్సోడస్ చాప్టర్ 33 వర్సెస్ 18 and 19. అతడు దయచేసి నీ మహిమని నాకు చూపమనగా ఆయన నా మంచితనం అంతయు నీ ఎదుట కనపరచెదను. థ్యాంక్ యూ మా. నా మంచితనం నేను చూపిస్తాను అని అంటున్నారు దేవుడు. ఆయన ఉన్న మంచి గుణముల బట్టి మనం ఆయనను ఆరాధించటకు మనము ఎప్పుడు మన హృదయాలని సిద్ధపరచుకోవాలి. ఎందుకంటే అప్పుడప్పుడు దీవెనలు మన చుట్టూ కనిపిస్తాయి, అప్పుడప్పుడు దీవెనలు మన చుట్టూ కనిపించవు. పరిస్థితులు ఏమై ఉన్నా సరే మన దేవుడి మంచితనం అయితే మారిపోదు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. అయితే మనకు ఇద్దరు సేవకుల గురించి తెలుసు, వాళ్ళ పేర్లు నేను చెప్పట్లేదు, మీరే నాకు చెప్పాలి. కొరడా దెబ్బలు తిన్నారు, సంఖ్యలతో బంధింపబడారు, చెరలో వేయబడారు. అటువంటి సమయంలో ఎవరన్నా సనుగొచ్చు, ఎందుకు ఇది అనుమతించామని అడగొచ్చు, కానీ వాళ్ళు కూడా దేవుని ఆరాధిస్తున్నారు. ఎవరి గురించి నేను చెప్తున్నాను? సో దేవుని మంచితనము ఎప్పుడు మారదు. దేవుడు కొన్ని కష్టమైన పరిస్థితులు మన జీవితంలో అనుమతించినా అది మన మేలు కొరకే అని జ్ఞాపకం చేసుకొని మనము ఎప్పుడూ దేవుని ఆరాధించే బదులమై ఉన్నాం. అయితే
ప్రకటన గ్రంథం వచ్చేటప్పటికి దానియేలు గ్రంథం 2వ అధ్యాయం 22వ వచనంని మనం ఎప్పుడు జ్ఞాపకం చేసుకోవాలి. మన దేవుల్లో ఉన్న అనేక మంచి గుణంలో ఒక మంచి గుణం ఏమనగా ఆయన మర్మాలు బయలుపరిచే దేవుడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఆయన మర్మాలు బయలుపరిచే దేవుడు. రాబోయే దినంలో ఏం జరగబోతుందో అంత కూడా దేవుడు ముందే రాసి పెట్టాడు. సో మనము ప్రకటన గ్రంథంని సరిగా అర్థం చేసుకున్నటకు ఒక పునాది వాక్య భాగంని మనం దాంట్లో తీసుకున్నాం. 1వ అధ్యాయం 19వ వచనం. యోహాను పాత్మోస్ ద్వీపంలో చెరలో ఉండే సమయంలో దేవుడు ఒక ఆదివారం దినంన ఆయన కనిపించి చెప్పిన మాటలు ఏమనగా, యోహాను, ఏమి చూసావో అది నువ్వు రాయి, ఏమి చూస్తున్నావో అది నువ్వు రాయి, ఏమి చూడబోతున్నావో అది నువ్వు రాయి. అంటే దాన్ని బట్టి మనము ప్రకటన గ్రంథంని కొన్ని భాగాలుగా విభాగించాం. పాస్ట్, ప్రెసెంట్, పారెంథసిస్ అండ్ ప్రాస్పెక్టివ్ అని పీస్ వాడి. పాస్ట్ మనము 1వ అధ్యాయం అని అన్నాం. అంటే రక్షణ ప్రణాళిక పూర్తయింది, సువార్త బోధింపబడుతున్నది, అందుకే శిష్యులు శ్రమలకి గురి అయ్యారు, యోహాను కూడా శ్రమలకి గురి అయ్యాడు, డొమిషన్ అనే రోమా చక్రవర్తి చేత శిక్షింపబడి ఇప్పుడు పాత్మోస్ ద్వీపంలో ఉన్నాడు. సో 1వ అధ్యాయాన్ని మనము ఏమని అంటామంటే పాస్ట్. ఎంత చక్కగా చందు బ్రదర్ మనకి దాంతో కూడిన స్లైడ్ కూడా చూపిస్తున్నారు చూడండి. ఆల్రెడీ రిడెంప్షన్ వర్క్ has been completed, gospel is being preached and the disciples of our Lord Jesus Christ are being persecuted. సో 2-3 అధ్యాయాలని మనం ప్రెసెంట్ అని అంటాం. యేసుక్రీస్తు ప్రభువారు 7 సంఘాలతో మాట్లాడిన మాటలని ఈ యుగము అని అంటాం. 2000 సంవత్సరాల క్రితం పలికిన మాటలని మనం ఈ యుగం అని ఎందుకు అంటున్నామంటే ఆ 7 సంఘాల్లో ఉన్న విషయాలే, ఆ 7 సంఘాల్లో ఉన్న సమస్యలే ఇప్పుడు కూడా 2024లో మనం చూస్తే అదే విషయాలు, అదే సమస్యలు ప్రతి సంఘంలో మనకు కనిపిస్తుంది. అందుకే ఆ 2-3 అధ్యాయాలని మనం ప్రెసెంట్ అని అంటాం. ప్రభువారు పలికిన పరిష్కారం ఏంటో వాళ్ళ సమస్యలకి ఈ దినం కూడా మనకు వర్తిస్తుంది. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. సో అందుకు 2-3 అధ్యాయాన్ని మనం ప్రెసెంట్ అని అంటాం. 4-5 అధ్యాయాలని పారెంథసిస్ అని అంటాం. దాని గురించి ఈ దినం మనము ధ్యానిస్తాము. యోహాన్ని దేవుడు భయంకరమైన దర్శనములు చూపించే ముందు మానసికంగా, ఆత్మికంగా బలపరిచేది మనం 4-5 అధ్యాయాల్లో చూస్తాం. దేవుడు ఆయనని పరలోకంకి తీసుకొని వెళ్ళి సింహాసనంతో కూడిన దర్శనం, దేవుడు సింహాసనం మీద ఆసీనుడై ఉన్న దర్శనం చూపిస్తున్నారు. ఎందుకు అదంతా కూడా నేను ఈ దినం మీతో పంచుకుంటానండి. 6-22 ప్రాస్పెక్టివ్, అంటే శ్రమకాలంతో కూడిన సంఘటనలు ఏంటో దేవుడు అంతా కూడా బయలుపరుస్తున్నాడు యోహానికి. ప్రాస్పెక్టివ్ అంటే ఫ్యూచర్, పారెంథసిస్ అంటే ఇంటర్వెల్. మనము 2-3 అధ్యాయాలు పోయిన వారం కూడా ధ్యానించాము. అక్కడి నుంచి నేను ప్రారంభం చేస్తాను. ఎవరన్నా ఫస్ట్ టైమర్స్ ఉంటే, మొదటిసారి ఈ బైబిల్ స్టడీలో పార్టిసిపేట్ చేస్తున్నారు అని అంటే వాట్సాప్ గ్రూప్లో ఇప్పటి వరకు కవర్ అయిన అంశంలన్నీ కూడా రికార్డ్ అయి యూట్యూబ్లో పోస్ట్ చేశాము. అది మీరు ఫాలో చేయొచ్చు. ఎవరైనా ఫస్ట్ టైమర్స్ ఉంటే వాళ్ళ బెనిఫిట్ కొరకు నేను చెప్తున్నాను. ఇప్పటి వరకు ఏమేమి బోధించబడిందో, ఉపదేశించబడిందో అంతా కూడా మన వాట్సాప్ గ్రూప్లో, యూట్యూబ్లో రికార్డ్ చేసి చందు బ్రదర్ పెట్టేశారు. దాంట్లో మీరు చూసుకోవచ్చు. సో మనము 2-3 అధ్యాయాలు ధ్యానిస్తూ ఒక ప్రాముఖ్యమైన విషయంకి వచ్చాం. అన్ని సంఘాలతో ప్రభువారు పలికిన మాటలు 2. ఒకటి దూతకి రాయుడి, రెండోది జయించువాడు. ఆ దూత ఎవరు అనేది నేను పోయిన వారం మీతో పంచుకున్నానండి. సంఘ ఆత్మిక పెద్దని ఆ కాలంలో దూత అని అనేవారు. ఆ వివరాలన్నీ కూడా నేను మీతో పంచుకున్నాను, మరి గుర్తు చేయట్లేదు. అలాగే జయించువాడు ఎవడు అనే మాట కూడా మనము చూసాం. దేవుని ఆలోచనలు మన ఆలోచనలు లాంటివి కావు, దేవుని తలంపులు మన తలంపులు లాంటివి కావు. భూమి కంట ఎంత ఎత్తుగా ఆకాశం ఉందో అంత ఎత్తైన స్థాయిలో దేవుని ఆలోచనలు మన ఆలోచనలతో పోలిస్తే ఉంటాయి. సో జయించువాడు ఎవడు అని అంటే, యేసు వలె జయించువాడు ఎవడు అని అంటే బహుశా సమాజ రీతిగా ఓడిపోయిన వ్యక్తి. లూకాసు వార్త 23వ అధ్యాయం 23వ వచనం ఒకసారి చదవమ్మా. లూకాసు వార్త 23వ అధ్యాయం 23వ వచనం. పొంతి పిలాతు ముందు యేసుక్రీస్తు ప్రభువారి శత్రులు ఆయనను తీసుకొని వచ్చి
నేరములు మోపుతున్నారు, పొంతి పిలాతుని బలవంతం చేస్తున్నారు యేసుక్రీస్తు ప్రభువారిని శిల్వ మరణంకి అప్పచెప్పుటకు. అయితే ఏమైంది? లూకాసు వార్త 23వ అధ్యాయం 23వ వచనం. అయితే వారొకే పట్టుగా పెద్ద కేక వేసి దీనిని సిలువ వేయమని అడగగా వారి కేకలే గెలిచెను. వారి కేకలే గెలిచెను. యేసుక్రీస్తు ప్రభువారి శత్రువుల కేకలే గెలిచెను. మరి ఎందుకు యేసుక్రీస్తు ప్రభువారు ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 21వ వచనంలో నేను జయించినట్టు అనే మాట ఎందుకు వాడుతున్నారు? నేను జయించినట్టు ఏ క్రైస్తవుడు జయిస్తాడో ఆయన నిన్న సింహాసనం పక్కన కూర్చోబెట్టి ఈవెన్ దేవదూతలకి తీర్పిచ్చేటట్లు నేను చేస్తాను, దేవదూతలను పరిపాలించడానికి నేను అధికారము ఇస్తానని ఎందుకు అంటున్నారు? నేను జయించినట్టు అని ఎందుకు అంటున్నారు? అంతకీ ఆయన శత్రువులే గెలిచాను, వాళ్ళ కేకలే గెలిచాను, సామాజికంగా యేసు ఓడిపోయాను. దాని అర్థం ఏంటి అమ్మా? చదవమ్మా ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 21వ వచనం. నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనమందు కూర్చుండి ఉన్న ప్రకారమును జయించు వానిని నాతో కూడా నా సింహాసనమందు కూర్చొండనిచ్చేదను. థ్యాంక్ యూ మా. సో యేసు ఎలాగ జయించాను? ఇప్పుడే మనం లూకాసు వార్త 23వ అధ్యాయం 23వ వచనం చదివితే ఆయన శత్రులే గెలిచారు, వాళ్ళ కేకలే గెలిచాను అనే మాట ఉంది. యేసు శిలువ మరణంకి అప్పచెప్పబడాడు, సామాజికంగా ఓడిపోయాడు, కానీ జయించాడు అని అంటే తండ్రి దృష్టిలో జయించాడు. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. విధేయత చూయించే విషయంలో జయించాడు. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. తండ్రి చిత్తంకి లోబడే స్వభావం చూయిస్తూ ఆయనని శిలువ మరణంకి అప్పచెప్పుకుంటూ జయించాడు. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. ఆర్ యు ఆల్ అండర్స్టాండింగ్? జయించటము అని అంటే బహుశా సామాజికంగా అప్పుడప్పుడు మనం ఓడిపోతాం, కానీ దెబ్బకి దెబ్బ కొట్టకుండా మన శత్రువులని ప్రేమిస్తూ తండ్రి చిత్తంకి లోబడుటయే విజయం. ప్లీజ్ అండర్స్టాండ్ దట్. అదే విజయం క్రైస్తవ జీవితము అని అంటే. జయించు క్రైస్తవుడు అని అంటే బహుశా ఆయన శ్రమలకి గురి అయినప్పుడు, అబద్ధాలకి గురి అయినప్పుడు, ఇంకా అన్యాయంకి గురి అయినప్పుడు దెబ్బకి దెబ్బ కొట్టాడు, అన్ని తండ్రి చేతులు అప్పచెప్పేస్తాడు. అందుకే పేతురు అంటున్నాడు, ఒకసారి తీయండమ్మా, 1 పేతురు 2వ అధ్యాయం 18వ వచనం నుంచి చదవండి. ఇది చాలా ముఖ్యమైన పాయింట్, అందుకే నేను మరి గుర్తు చేస్తున్నాను. ప్రతి క్రైస్తవుడు ఇది జ్ఞాపకం పెట్టుకోవాలి. 1 పేతురు 2వ అధ్యాయం 18వ వచనం నుంచి చదవండి అమ్మా. బైబిల్స్ లో అండర్లైన్ చేసుకోండి. మంచివారను స్వాతికులను అయిన వారికి మాత్రము కాక ముఖ్యస్తులైనను మీ యజమానులకును పూర్ణ భయంతో లోబడి ఉండుడి. చదువమ్మా, కంటిన్యూ. 23వ వచనం వరకు కంటిన్యూ. ఎవడైనను అన్యాయంగా శ్రమ పొందుచు దేవుని గురించి మనస్సాక్షి కలిగి దుఃఖము సహించిన ఎడల అది హితమగును. తప్పిదమునకై దెబ్బలు తిన్నప్పుడు మీరు సహించిన ఎడల మీకేమి ఘనము? మేలు చేసి బాధపడినప్పుడు మీరు సహించిన ఎడల అది దేవునికి హితమగును. ఇందుకును మీరు పిలువబడితిరి. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. మీరు సువార్త బోధించుటకు పిలువబడితిరి, పరిచర్య చేయుటకు పిలువబడితిరి అనే మాట బహుశా బైబిల్లో ఎతికితే ఎక్కడన్నా కనిపిస్తుందేమో నాకు తెలియదు, కానీ సిల్వ మోయుటకు మీరు పిలువబడితిరి. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. అన్యాయంకి గురి అయినప్పుడు, అబద్ధాలకి గురి అయినప్పుడు దెబ్బకి దెబ్బ కొట్టకుండా సహిస్తూ అన్ని తండ్రి చేతులు అప్పచెప్పుట, అది యేసు మనకు చూపించిన మార్గము. కంటిన్యూ అమ్మా. యేసు కూడా ఎలాగ చేశాను అక్కడ రాయబడి ఉంటది. యేసు కూడా ఎలాగ ప్రవర్తించాను కష్టమైన పరిస్థితిలో మనం చూద్దాం. క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగు జాడల యందు నడుచుకున్నట్లును మీకు మాదిరిగా ఉంచిపోయెను. ఆయన పాపము చెయ్యలేదు, ఆయన నోటను ఏ కపటమును కనబడలేదు, ఆయన దూషింపబడి బదులు దూషింపలేదు, ఆయన శ్రమ పెట్టబడి బెదిరింపక న్యాయముగా తీర్పు తీర్చు దేవునికి తన్ను తాను అప్పగించుకొనెను. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్.
దీనికంట తేటగా మనం ఎక్కడ కూడా చూడలేం. దీనికి మనం పిలువబడితే ఎందుకంటే సిలువ మోస్తూ నమ్మకంగా నడిచే సమయంలో మనము యేసు రూపంలో మార్చబడతాం. మనం అందరం కూడా మారు మనసు పొందినప్పుడు ఒక కొలత ఆత్మ ఫలం అనేది మనం పొందుతాం. ప్రేమ, సమాధానము, ఆనందము, దీర్ఘశాంతము, సాత్వికము, తగ్గింపు, ఆశా నిగ్రహము, ఓర్పు, ఇవన్నీ కూడా ఒక కొలతలో మనం పొందుతాం. కానీ క్రైస్తవ జీవితంలో నమ్మకంగా సిలువ మోస్తూ పరిశుద్ధాత్మ శక్తితో మనం ముందుకు సాగే సమయంలో ఆ కొలత పెరుగుతుంది. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. నేను మార్మనస్ పొందినప్పుడు నా దగ్గర ఉన్న దీర్ఘశాంతం ఒక లెవెల్ అయి ఉంటే ఇప్పుడు నా దీర్ఘశాంతం వేరే లెవెల్లో ఉంటుంది. నా సహనం ఒక లెవెల్లో ఉంటే ఇప్పుడు నా సహనం వేరే లెవెల్లో ఉంటుంది. నా ఆశా నిగ్రహం ఒక లెవెల్లో ఉంటే ఇప్పుడు నా ఆశా నిగ్రహం వేరే లెవెల్లో ఉంటుంది. యేసు రూపంలో మార్చబడుట, యేసు గుణములు మనలో పెరుగుట, ఇది 5 సంవత్సరాలు బైబిల్ కాలేజ్కి వెళ్ళి పొందితే ఎంత సులభంగా ఉంటుంది కదా. అందరం లైన్ కట్టి బైబిల్ కాలేజ్కి వెళ్ళిపోతాం, అవునా కదా? అలాగే మార్కెట్లో దొరుకుతుందా? కొనుక్కోవచ్చా? కొనుక్కోలేదు. ఒకటే ఒక మార్గం 2000 సంవత్సరాలుగా తండ్రి వాడేది ఏంటంటే నమ్మకంగా సిలువ మోయుట పరిశుద్ధాత్మ శక్తితో. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. మీరు సిలువ మోయండి, మీ సొంత శక్తితో సిలువ మోయండి అని తండ్రి చేతులు కడుక్కోలేదు. 24 గంటలు మన హృదయంలో జీవజలం పొర్లుతూనే ఉంటది. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఆ పరిశుద్ధాత్మ ఆనందమే మన శక్తి. ఒకసారి చదవండమ్మా, రోమిలికి రాసిన పత్రిక 15వ అధ్యాయం 13వ వచనం. పరిశుద్ధాత్మ శక్తి, పరిశుద్ధాత్మ ఆనందము ఒకే స్వరంతో పౌలు భక్తుడు ఎలాగా పలుకుతున్నాడో మనం ఒకసారి చూద్దాం. రోమిలికి రాసిన పత్రిక 15వ అధ్యాయము 13వ వచనం. పరిశుద్ధాత్మ శక్తి, పరిశుద్ధాత్మ ఆనందము రెండు కలిసి వెళ్తాయి, విడిదీయడానికి వీల్లేదు. ఓకే, చదవండి. కాగా మీరు పరిశుద్ధాత్మ శక్తి పొంది విస్తారముగా నిరీక్షణ కలవారగుటకు నిరీక్షణకర్తయగు దేవుడు విశ్వాసము ద్వారా సమస్త ఆనందముతోను సమాధానముతో మిమ్ములను నింపును గాక. సమస్త ఆనందంతో మిమ్మల్ని నింపును గాక. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. అందుకే నేను పోయిన వారము 2 ఫ్రేజెస్ వాడాను. క్రైస్తవ జీవితంని మనం వర్ణించాలి అంటే అవుట్ సైడ్ ప్రెషర్, ఇన్సైడ్ ప్లెషర్. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. అవుట్ సైడ్ ప్రెషర్, బయట నుంచి ఒత్తిడి ఉంటుంది, కానీ లోపల నుంచి పరలోక ఆనందము మనం రుచి చూస్తూనే ఉంటాం. ఆర్ యు ఆల్ విత్ మీ? దాన్ని బట్టి మనము సిల్వను మోయగలుగుతున్నాం, సిల్వ మోసుకొని మనం ముందుకు సాగగలుగుతున్నాం. సో ఇది మనం 2-3 అధ్యాయాల్లో చూసామండి. ఇప్పుడు మనం ముందుకు వెళ్దాం. చందు బ్రదర్, లెట్స్ గో టు ద నెక్స్ట్ స్లైడ్. ఇదంతా కూడా మనం పోయిన వారం చూసామండి. అట్మాస్ఫిరిక్ ప్రెషర్ అండ్ బ్లడ్ ప్రెషర్ బ్యాలెన్స్ ఈచ్ అదర్. ఇదంతా కూడా నేను వివరంగా నేను మీతో పంచుకున్నాను పోయిన వారము. ఇప్పుడు బిఫోర్ వి ఎంటర్ చాప్టర్ 4, లెట్స్ లుక్ అట్ ది అన్చేంజింగ్ క్యారెక్టర్ ఆఫ్ గాడ్. మన దేవుడు మారని దేవుడు. మన దేవుడు మారని దేవుడు. 4వ అధ్యాయానికి మనం వెళ్లే ముందు 2 వాక్య భాగములు నేను చదివిస్తానండి. ఒకటి మలాకీ గ్రంథం 3వ అధ్యాయం 6వ వచనం, ఇంకొకటి హీబ్రీలకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 8వ వచనం. మా మలాకీ గ్రంథం 3వ అధ్యాయం 6వ వచనం చదవమ్మా. బైబిల్స్ లో కూడా అండర్లైన్ చేసుకోండి. 4వ అధ్యాయానికి వెళ్లే ముందు ఈ విషయాలు మనకు తెలిసి ఉండాలి. యెహోవానైన నేను మార్పు లేని వాడను కనుక యాకోబు సంతతి వారైన మీరు లయము కాలేదు. మార్పు లేని దేవుడు. అలాగే పౌలు భక్తుడు ఏమంటున్నాడు యేసుక్రీస్తు ప్రభు వారి గురించి? హీబ్రీలకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 8వ వచనం. హీబ్రీలకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 8వ వచనం. అది కూడా బైబిల్స్ లో అండర్లైన్ చేసుకోండి. పదమూడు 8. ఓకే. యేసుక్రీస్తు నిన్న నేడు ఒకటే రీతిగా ఉన్నాడు. అవును, యుగ యుగములకు ఒకే రీతిగా ఉండును. ఆయన మారని దేవుడు. ఆయన మారని దేవుడు. పరిశుద్ధుల పట్ల, పాపుల పట్ల ఆయన ఒక ప్రవర్తన కలిగి ఉన్నాడు అంటే ఆ ప్రవర్తన మారదు. లేఖనంలో పరిశుద్ధుల పట్ల, అలాగే పాపుల పట్ల, నేరస్తుల పట్ల
ఆయన ప్రవర్తన ఏంటో లేఖనంలో మనం ఏం చూస్తున్నామో ఆదికాండం నుంచి ఆ ప్రవర్తన మారదు. సో ఇది మనం జ్ఞాపకం పెట్టుకొని ముందుకు వెళ్దాం. ఇవన్నీ కూడా నేను ఎందుకు మీకు చూపిస్తున్నాను నెక్స్ట్ ఈ స్లైడ్స్ అంటే అప్పుడే మనకి 4-5 అధ్యాయాల్లో ఉన్న వేరే విషయాలు మనకి సరిగా సులభంగా అర్థమవుతుంది. లెట్స్ గో టు ద నెక్స్ట్ స్లైడ్ బ్రదర్. ఒక్క వాక్య భాగం నేను చదివిస్తాను. కానాన్ దేశంని అబ్రహాంకి ఇస్తానని దేవుడు చెప్పాడు, కానీ ఒక మాట అంటున్నాడు. ఒకసారి తీయండి అమ్మా, ఆదికాండం 15వ అధ్యాయం 16వ వచనం చదవండి. ఎప్పుడు ఇస్తాను అని అంటున్నాడు, అది కూడా మనం చూద్దాం. 12 ఆదికాండం 15వ అధ్యాయం 16వ వచనం. అమోరీయుల అక్రమమును ఇంకను సంపూర్ణము కాలేదు కనుక నీ 4 తరము వారు ఇక్కడికి మరలా వచ్చేదరని నిశ్చయంగా తెలుసుకొనమని అబ్రహాంతో చెప్పాను. థ్యాంక్ యూ అమ్మా. అబ్రహాం సంతానంకి దేవుడు ఆ కానాన్ దేశంని, పాలుతేను ప్రవహించే దేశంని ఇస్తానని చెప్తున్నాడు, కానీ అమోరీయుల పాపం ఇంకా పండలేదు, అందుకు నేను ఇయ్యట్లేదు అని అంటున్నాడు. అంటే దాని అర్థం ఏంటి? 2 జరగాలి. ఒకటి, అమోరీయుల పాపం పండాలి. రెండోది మనం గమనిస్తే అబ్రహాముతో పాటు ఉన్న వాళ్ళ సంఖ్య అంతా కూడా ఆ సమయంలో కానాన్ దేశంలో లెక్క పెడితే ఒక 2000 మంది కంటే ఎక్కువ మంది ఉండరు. జాగ్రత్తగా వినండి. ఆయన దాసులు, ఆయన దాసుల కుటుంబాలన్నీ కూడా కలిపితే ఒక 2000 మంది కంటే ఎక్కువ మంది ఉండరు. ఇప్పుడు ఒక్క మాట దేవుడు పలుకుతే కానానీయులందరూ కూడా కింద పడి చనిపోతారు. ఒక మాట దేవుడు పలుకుతే చాలు. అననీయ సఫైరా ఎలాగ కింద పడి చనిపోయారో అలాగా కానానీయులు కింద పడి చనిపోతారు. వాగ్దాన దేశంని ఆ కానాన్ దేశముని అబ్రహాం స్వాధీనపరచుకోవచ్చు. కానీ నేను ఒక సింపుల్ ప్రశ్న అడుగుతానండి మిమ్మల్ని. సపోజ్ ప్రజల జనసంఖ్య తక్కువగా ఉంటే భూమి అడవిగా మారిపోవడానికి ఆస్కారం ఉందా లేదా? ప్రజల జనసంఖ్య తక్కువగా ఉంటే ఒక భూమి అడవిగా మారిపోవడానికి ఆస్కారం ఉందా లేదా? సింపుల్ ఎగ్జాంపుల్ నేను చెప్తాను. మీరు ఒక 10 దినంల సెలవుకి వెళ్ళారనుకోండి, ఇల్లు ఇడిచిపెట్టి 10 days ఏదో టూర్కి వెళ్ళారు, వేరే ప్రాంతంకి వెళ్ళారు. 10 days తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత అన్ని శుభ్రంగా కనిపిస్తాయా, లేకపోతే స్పైడర్ వెబ్స్ కనిపిస్తుంటాయా మీకు? స్పైడర్ వెబ్స్ కనిపిస్తుంటాయి కదా. మనుషుల జనసంఖ్య తక్కువగా ఉంటే భూమి అడవిగా మారిపోవడానికి ఆస్కారం లేదు. Yes, right answer. సో అబ్రహాము జనసంఖ్య ఆయన దాసులు, వాళ్ళ కుటుంబాలు అందరూ కూడా కలిపితే ఒక 2000-3000 మంది కంటే ఎక్కువ మంది లేరు. 4 తరంలో ఏం జరగబోతుంది అంటే అమోరీయుల పాపం పండుతుంది, వీళ్ళ జనసంఖ్య కూడా పెరుగుతుంది. అప్పుడు నేను ఇస్తాను అని అంటున్నారు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. మన దేవుడు అంతా సర్వజ్ఞాని ఎవరు లేరు. నేనేం చెప్పాను? దేవుడు ఏమై ఉన్నాడో దాన్ని బట్టి ఆయనను ఆరాధించడం మనము నేర్చుకోవాలి. ఆయనలో ఉన్న మంచి గుణంలో బట్టి ఆయనను ఆరాధించడం మనము నేర్చుకోవాలి. ఆయనంత సర్వజ్ఞాని ఎవరు లేరు, ఆయనంత సర్వశక్తి దేవుడు ఎవరు లేరు, ఆయనంత తగ్గింపు ఉన్న సాత్వికుడు ఎవడు లేడు, ఆయనంత పరిశుద్ధుడు ఎవడు లేడు, ఆయనంత ఐశ్వర్యవంతుడు ఎవడు లేడు. ఆర్ యు ఆల్ విత్ మీ? సో అమోరీయులు మంచి వాళ్ళు ఉన్నారనేది మనకు ఎలా తెలుస్తుందమ్మా? మంచోళ్ళని చెడ్డోళ్ళని దేవుడు చంపడుగా. ఒకసారి తీయండి. ఆ సారమ్మ చనిపోయినప్పుడు అక్కడున్న కానానీయులు ఎంతో దేవుని పట్ల ఉన్న భయభక్తి బట్టి అబ్రహాము దేవుని ప్రతినిధి అని గుర్తించి ఎంత సాత్వికముతో వాళ్ళు స్పందిస్తున్నారో సారమ్మ చనిపోయినప్పుడు మనం ఒకసారి చూద్దాం. తీయండమ్మా, 23వ అధ్యాయం ఆదికాండం 5వ వచనం నుంచి 11వ వచనం. హేతు కుమారులు, అయ్యా మా మాట వినుము, నీవు మా మధ్య మహారాజువై ఉన్నావు. మా శ్మశాన భూమిలో అతి శ్రేష్టమైన దాని యందు మృతి పొందిన నీ భార్యను పాతిపెట్టుము. నీవు మృతి పొందిన నీ భార్యను పాతిపెట్టినట్లు మాలో తన శ్మశాన భూమిని ఇయ్యలనని వాడు ఎవ్వడునూ లేడని అబ్రహాముకు ఉత్తరమిచ్చిరి. థ్యాంక్ యూ మా, ప్రైజ్ ది లార్డ్. అబ్రహాం చెప్తున్నాడు,
నాకు సొంత భూమి అనేది ఇక్కడ లేదు, నా భార్య చనిపోయింది, సమాధి చేయుటకు చోట అనేది లేదు అన్నప్పుడు వాళ్ళలో ఉన్న మంచితనం చూడండి. యెహోవా దేవుడు ఉన్నాడు, యెహోవా నా దేవుడు ప్రతినిధి అబ్రహాం ఉన్నాడు, మేము ఆయనకు సహాయం చేయాలి అని ఎంతో మంచి హృదయం, మంచి గుణము వాళ్ళు చూపిస్తూ వచ్చి ఏమని అంటున్నారంటే, ఏ భూమి అన్నా మీరు వాడుకోండి, ఏ భూమి అన్నా మీరు మాది వాడుకోండి అన్నప్పుడు ఒక భూమిని అబ్రహాం ఎన్నుకుంటున్నాడు. అక్కడే అబ్రహాం సారాన్ని పాత పెట్టాడు, అక్కడే అబ్రహాం కూడా పాత పెట్టబడ్డాడు, అక్కడే ఈసాక్ పాత పెట్టబడ్డాడు, రెబెకా పాత పెట్టబడింది. ఐగుప్తులో చనిపోయిన యాకోబు కూడా చనిపోయే సమయంలో ఏమంటాడంటే, ఆ చోటకి నేను తీసుకొని వెళ్ళి పాత పెట్టండి. ఎవరెవరు ఇజ్రాయెల్ దేశంకి వెళ్ళారో వాళ్ళు కొంచెం అధికారంతో మాట్లాడొచ్చు, నేను ఇజ్రాయెల్ దేశం సంచరించి వచ్చాను కాబట్టి నేను మాట్లాడవచ్చు. దాన్ని కేవ్స్ ఆఫ్ మెక్పెల్లా అని అంటారు. ఏమంటారు? కేవ్స్ ఆఫ్ మెక్పెల్లా. ఆ ప్లేస్ ఇప్పుడు కూడా ఉంది. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు మంచి అమోరీయులను దేవుడు చంపుతాడమా? నో, రైట్ ఆన్సర్. సో రెండు జరగాలి. ఒకటి, అమోరీయుల పాపం పండాలి. నెక్స్ట్, అబ్రహాము సంతానము జనసంఖ్య పెరగాలి. అప్పుడే నేను ఈ భూమిని మీకు ఇస్తాను. 4 తరములు అంటే 215 సంవత్సరాలు జరుగుతుంది. చాలా మంది క్రైస్తవులు ఏమనుకుంటారు అని అంటే, ఇజ్రాయేలీలు ఐగుప్తులో 400 సంవత్సరములు ఉన్నారండి అని అంటారు. కాదు, నేను జూయిష్ రాబాయిస్తో కూడా కరస్పాండ్ చేస్తూ ఉంటాను. ఎన్ని సంవత్సరంలో వాళ్ళు ఉన్నారో అదంతా కూడా నేను మీతో పంచుకుంటాను. 4 తరములు అన్నాడని, ఆ 4 తరములు అన్నాడు కానీ 400 సంవత్సరములు అని చెప్పలేదు. ప్లీజ్ అండర్స్టాండ్. నేను ఒక సింపుల్ ప్రశ్న అడుగుతానండి, మీరు నాకు జవాబు ఇవ్వాలి. ఏమనగా, పౌలు భక్తుడు ఎవరి చేత తర్బియత్ పొందాడు? చెప్పాలి. మంచి యూదుడైనా పౌలు భక్తుడు? రాబీ గమలీల్ చేత ఆయన తర్బియత్ పొందాడు. యూదుల చరిత్ర ఆయనకి బాగా తెలుసు. అయితే అబ్రహాంతో దేవుడు వాగ్దానం చేసిన తర్వాత, సీనాయి కొండ దగ్గర 430 సంవత్సరాల తర్వాత దేవుడు నిబంధనతో కూడిన సంబంధము ఇజ్రాయేలీలతో చేసుకున్నాడు అనే మాట మనం గలితీయులకు రాసిన పత్రిక, అబ్రహాంతో వాగ్దానం చేసిన తర్వాత సీనాయి కొండ దగ్గర 430 సంవత్సరాల తర్వాత నిబంధనతో కూడిన సంబంధము ఇజ్రాయేలీలతో దేవుడు కుదిరించుకున్నాడు అనే మాట గలితీయులకు రాసిన పత్రిక ఒక్కసారి తీయండమ్మా. గలితీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 13వ వచనం ఎవరు మొదట్లో తీస్తారో చదవండి. మూడో అధ్యాయము మా గలితీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము ఒకసారి 13వ వచనం చదవండి అమ్మా. ఆత్మని గురించిన వాగ్దానములు విశ్వాసం వల్ల మనకు లభించినట్లు అబ్రహాం పొందిన ఆశీర్వచనములు క్రీస్తు యేసు ద్వారా అన్యజనులకు కలుగుటకై క్రీస్తు మన కోసము శాపమై మనలను ధర్మశాస్త్రం యొక్క శాపము నుండి విమోచించెను. 17వ వచనంకి వచ్చేమా. 3వ అధ్యాయం 17వ వచనం. నేను చెప్పినదేమనగా 430 సంవత్సరములైన తరువాత వచ్చు ధర్మశాస్త్ర వాగ్దానములను నిరర్ధకము చేయునంతగా పూర్వమందు వాగ్దానములను నిరర్ధకమును చేయునంతగా పూర్వమందు దేవుని చేత స్థిరపరచబడిన నిబంధనను కొట్టివేయదు. అబ్రహాంతో చేసిన నిబంధన 430 సంవత్సరాల తర్వాత. ఓకే, సో అబ్రహాంతో మాట్లాడే తర్వాత సీనాయి కొండ దగ్గర జరిగిన సంఘటన 430 సంవత్సరాల తర్వాత జరుగుతుంది. ఇజ్రాయేలీలే ఐగుప్తులో 400 సంవత్సరాలు లేరు. అది వాళ్ళ అండర్స్టాండింగ్. ఓకే, అబ్రహాంతో నిబంధన చేసిన తర్వాత 430 సంవత్సరాల తర్వాత సీనాయి కొండ దగ్గర దేవుడు నిబంధనతో కూడిన సంబంధము ఇజ్రాయేలీలతో, దేశంతో కుదిరించుకుంటున్నాడు. సో ఒక నెక్స్ట్ స్లైడ్ కి మనం వెళ్దాం చందు బ్రదర్. ఈ ఒక సత్యం అందరు క్రైస్తవులకి తెలిసి ఉండాలి. యాక్చువల్ గా ఇజ్రాయేలీలు ఎన్ని సంవత్సరములు ఉన్నారు? ఇక్కడ చూడండి, 12వ అధ్యాయం 7వ వచనం. అక్కడ దేవుడు నిబంధన చేసుకుంటున్నాడు. అప్పుడు
అబ్రహాం వయసు 75. ఓకే, తర్వాత ఇదొక ఫ్లాగ్. ఆదికాండం 12వ అధ్యాయం 7వ వచనం. చందు బ్రదర్ ఒకసారి చూడండి చక్కగా స్లైడ్ మీద ఎక్కడ కర్సర్ పెట్టి చూపించాలో అక్కడ కర్సర్ పెట్టి చూపిస్తున్నారు చూడండి. తర్వాత సీనాయి కొండ దగ్గర చేసుకున్న నిబంధన నిర్గమకాండము 19వ అధ్యాయము 20వ వచనం. 19వ అధ్యాయము ఇంకా 20వ అధ్యాయంలో మనము సీనాయి కొండ దగ్గర దేవుడు ఇజ్రాయేలీలతో చేసుకున్న నిబంధన గురించి మనం చదువుకోవచ్చు. అది 430 సంవత్సరాల తర్వాత జరిగిన సంఘటన. సో ఈ రెండింటి మధ్యన 430 సంవత్సరాలు ఉన్నాయి. ఇప్పుడు అడుగు బై అడుగు, మెట్టు బై మెట్టు నేను వెళ్తున్నాను. ఇది బైబిల్ స్టడీ కూడా, లోతైన బైబిల్ స్టడీ. రేపు మిమ్మల్ని ఎవరన్నా అడిగితే ఇజ్రాయేలీలు కానాన్ దేశ ఐగుప్తులో ఎన్ని సంవత్సరాలు ఉన్నారు అని అంటే మీరు అధికారంతో ఈ మాటలు పలుకోవచ్చు, వాక్యంని ఆధారం చేసుకొని పలుకోవచ్చు. ఇప్పుడు చూడండి, కొన్ని మైల్ రాయి సంఘటనలు ఇజ్రాయెల్ చరిత్రలో ఏమేమి జరిగినాయో అది మనం చూద్దాం. ఈ 430 సంవత్సరాల గ్యాప్ లో జరిగిన మైల్ రాయి సంఘటనలు ఏంటి? అబ్రహాంతో ఆ మాటలు పలికినప్పుడు, ఈ వాగ్దాన దేశంని నేను ఇస్తాను అని చెప్పినప్పుడు అబ్రహాం వయసు 75. 25 సంవత్సరాల తర్వాత అబ్రహాం వయసు 100 సంవత్సరంలో ఉన్నప్పుడు ఈసాకు పుడుతున్నాడు. ఎక్కడుంది ఈసాకు పుట్టుట? ఆదికాండం 21వ అధ్యాయము 5వ వచనం. ఇవన్నీ కూడా మైల్ రాయి సంఘటనలు, అందుకే నేను మైల్ రాయినే వాడుతున్నాను పిక్చర్ లో. ఓకే, సో ఎప్పుడు పుడుతున్నాడు ఈసాకు? దేవుడు అబ్రహాంతో ఈ మాటలు పలికిన తర్వాత 25 సంవత్సరాల తర్వాత పుడుతున్నాడు. ఆ 25 సంవత్సరాల తర్వాత పుట్టిన లేఖన భాగము ఎక్కడుంది అని అంటే ఆదికాండం 21వ అధ్యాయం 5వ వచనం. అది జ్ఞాపకం పెట్టుకోండి. ఈ స్లైడ్స్ అన్ని కూడా మరి చందు బ్రదర్ మన వాట్సాప్ గ్రూప్ లో పెడతారు. ఓకే, సో మీరు నోట్ చేసుకోకపోయినా పర్వాలేదు, మీరు జస్ట్ కాన్సన్ట్రేట్ చేయండి నా మాటలు ఏంటో. 60 సంవత్సరాల తర్వాత ఈసాకు 60 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు యాకోబు పుడుతున్నాడు. అది ఎక్కడుంది ఆ మాట? యాకోబు పుట్టింది, ఈసాకు వయసు 60 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు పుట్టాడు అనేది ఆదికాండం 25వ అధ్యాయం 26వ వచనం. అదొక మైల్ రాయి సంఘటన. సో 25 ప్లస్ 60 ఎన్ని సంవత్సరాలు గడిచిపోయినాయి? 85 సంవత్సరాలు గడిచిపోయినాయి. చూడండి చక్కగా చందు బ్రదర్ కూడా కన్సర్ పెట్టి చూపిస్తున్నారు. యాకోబు 130 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు, మరి చెప్తున్నా, యాకోబు 130 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు ఆయన కుమారులతో ఆయన ఐగుప్తు వెళ్ళాడు. ఆయన కుమారులందరినీ కూడా కానాన్ దేశం నుంచి తీసుకొని ఐగుప్తుకి వెళ్ళిన విషయము మనం ఎక్కడ చదువుకోవచ్చు అంటే ఆదికాండం 47వ అధ్యాయం 9వ వచనం. ఫారో అడుగుతున్నాడు, వయసు ఎంత అని అన్నప్పుడు 130 సంవత్సరాలండి అని అంటున్నాడు. సో అప్పటికి ఎన్ని సంవత్సరాలు గడిచిపోయినాయి? 215 సంవత్సరాలు గడిచిపోయింది. 215 సంవత్సరాలు అంటే ఫస్ట్ 25 ప్లస్ 60 85, 85 ప్లస్ 130 215 సంవత్సరాలు. అక్కడి నుంచి ఇజ్రాయేలీలు ఐగుప్తులో ఉండటం ప్రారంభం చేశారు. యాకోబు ఆయన కుమారులతో పాటు ఎప్పుడు ఐగుప్తు చేరాడో అప్పటి నుంచే వాళ్ళ స్టే అనేది ఐగుప్తులో ప్రారంభం అవుతుంది. ఆర్ యు ఆల్ విత్ మీ? ఈ రెండైతే మనం మార్చలేం. ఏది ఆ 430 సంవత్సరంలో ఇదైతే మనం మార్చలేము. ఈ ఫ్లాగ్ ని మనము ఇటు అటు చేయలేం. ఆదికాండం 12వ అధ్యాయం 7వ వచనంలో అబ్రహాంతో దేవుడు చేసిన వాగ్దానం, అప్పుడు ఆయన వయసు 75. దాన్ని మనం మార్చలేము. సీనాయి కొండ దగ్గర 430 సంవత్సరాల తర్వాత దేవుడు నిబంధనతో కూడిన సంబంధము దేశంతో కుదిరించుకుంటున్నాడు. దాన్ని కూడా మనం మార్చలేము. ఈ రెండు ఫ్లాగ్స్ ని మనం మార్చలేము. మధ్యలో మనం చూస్తే ఇజ్రాయేలీలు ఎప్పుడు వచ్చారు? అబ్రహాంతో దేవుడి మాటలు పలికిన తర్వాత ఐగుప్తుకి ఎప్పుడు వచ్చారంటే 215 సంవత్సరాలు గడిచిపోయినాయి. ఇప్పుడు ఆ 430 సంవత్సరాల నుంచి 215 సంవత్సరాలు మైనస్ చేయండి. ఎన్ని సంవత్సరాలు వాళ్ళు ఉన్నారు ఐగుప్తులో మీకు తెలిసిపోతుంది. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఎందుకంటే ఐగుప్తు దాసత్వం నుంచి విమోచించబడిన తర్వాత 50 దినములే వాళ్ళకి పట్టింది సీనాయి కొండ దగ్గర వచ్చేటప్పుడు. అక్కడ దేవుడు నిబంధనతో కూడిన సంబంధం వాళ్ళతో కుదిరించుకుంటున్నాడు. అగ్ని వలె దిగి వస్తున్నాడు సీనాయి కొండ మీద, దిగి వచ్చి వాళ్ళతో ఆ నిబంధనతో కూడిన సంబంధము కుదిరించుకుంటున్నాడు. వాళ్ళకి ధర్మశాస్త్రము ఇస్తున్నాడు. ఆర్ యు ఆల్ విత్ మీ? సో 430 నుంచి 215 సంవత్సరాలు తీసేయండి అమ్మా. ఎన్ని సంవత్సరాలు మిగిలినట్టు చెప్పండి మీరే. 430 నుంచి 215 తీసేస్తే ఎన్ని ఇయర్స్
ఇజ్రాయేలీలు ఉన్నారు ఐగుప్తులో? 215. 215 రైట్ ఆన్సర్. సో రేపు ఎవరన్నా మిమ్మల్ని వచ్చి ఇజ్రాయేలీలు 430 సంవత్సరాలు ఉన్నారు, ఆ 400 సంవత్సరాలు ఉన్నారు ఐగుప్తులో అంటే ఈ స్లైడ్ చూపించండి, ఈ స్లైడ్ చూపించండి. పౌలు భక్తుడి కంటే మనకి ఇజ్రాయెల్ చరిత్ర బాగా తెలుసా అడుగుతున్నా? ఏమని అంటున్నాడు? అబ్రాహాంతో వాగ్దానం చేసిన తర్వాత 430 సంవత్సరాల తర్వాత సీనాయి కొండ దగ్గర దేవుడు వాళ్ళకి ధర్మశాస్త్రం ఇవ్వటము స్టార్ట్ చేశాడు. అది ఆల్ విత్ మీ. సో ఈ రెండింటి మధ్యన 430 సంవత్సరాలు గడిచినాయి. మధ్యనున్న సంఘటనలు ఏంటి అని మనం చూస్తే, యాకోబు ఎప్పుడు ఐగుప్తుకు వచ్చాడో అప్పటి నుంచే ఇజ్రాయేలీలు ఐగుప్తులో ఉన్నట్లు. అది ఆల్ విత్ మీ. సో అబ్రహాంతో పలికిన మాటలు నుంచి యాకోబు ఐగుప్తుకు వచ్చే వరకు 215 సంవత్సరాలు గడిచినాయి. సో ఈ 430 నుంచి 215 సంవత్సరాలని మనం మైనస్ చేస్తే ఇజ్రాయేలీలు ఎన్ని సంవత్సరాలు అక్కడ ఉన్నారో మనకు తెలిసిపోతుంది. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. అది ఆల్ విత్ మీ. 4వ తరము తీసుకుందాం. 4వ తరం ఐగుప్తుకు వెళ్ళిన తర్వాత 4వ తరం అంటే యాకోబు కుమారుడైన లేవీని మనం తీసుకుందాం. ఓకే, లేవి కుమారులు 3: గెర్షోము, మెరారి, ఇంకా కోహాత్. కోహాత్కి పుట్టిన కుమారుడే అమ్రామ్. అమ్రామ్కి పుట్టిన కుమారుడే మోషే. 4వ తరంలో బయటకు వచ్చేసారు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఆర్ యు ఆల్ విత్ మీ? మరి చెప్తున్నా, లెవీకి 3 కుమారులు, కోహాతు, మెరారి, గెర్షోమ్. కోహాత్కి పుట్టిన కుమారుడే అమ్రామ్. అమ్రామ్కి పుట్టిన కుమారుడే మోషే. 4వ తరంలో వాళ్ళు ఐగుప్తు దాసత్వం నుంచి బయటకు వచ్చేసారు. ఆర్ యు ఆల్ విత్ మీ? సో ఇది లోతైన మాటలు, బైబిల్ స్టడీ కాబట్టి ఇవన్నీ కూడా నేను మీతో పంచుకుంటున్నాను. అయితే జాగ్రత్తగా వినండి. ఈ 430 సంవత్సరాల్లో ఏమేమి జరగాలి అని అంటే, ఐగుప్తు వీళ్ళు వెళ్ళాలి, ఇజ్రాయేలీల జనసంఖ్య పెరగాలి. ఇంకా ఐగుప్తుకి వెళ్ళినప్పుడు ఎంతమంది వెళ్ళారంట ఒకసారి చూద్దామా? నిర్గమకాండం 2వ అధ్యాయం నిర్గమకాండం 1వ అధ్యాయం 1వ వచనమే చదవండి అమ్మా. ఎంతమంది ఇజ్రాయేలీలు వెళ్ళారు? ఇజ్రాయేలీల సంఖ్య ఎంత అక్కడ వెళ్ళినప్పుడు? ఐగుప్తులోనికి యాకోబుతో వచ్చిన ఇజ్రాయేలీల పేర్లేమనగా రూబేను, షిమియోను, లేవి, యూదా, ఇస్సాకారు, జబులోను, బెనామీను, దాను, నఫస్తీలును, గాదును, ఆషేరును. వీరిలో ప్రతి వాడును తమ తమ కుటుంబములతో వచ్చెను. యాకోబు గర్భమున పుట్టిన వారందరూ 70 మంది. 70 మంది వెళ్ళారు. అంటే ప్రైజ్ ది లార్డ్. కానీ సంఖ్యాకాండంకి మనం వస్తే, ఎందుకు సంఖ్యాకాండంకి సంఖ్యాకాండం అని పేరు వచ్చింది? నంబర్స్ కి ఎందుకు బుక్ ఆఫ్ నంబర్స్ అనే పేరు పెట్టబడింది? ఎందుకంటే 2 సార్లు యుద్ధ వీరులు ఎంతమంది, యుద్ధంకి వెళ్ళే వాళ్ళు ఎంతమంది అని లెక్క వేయాల్సి వచ్చింది 2 సార్లు. ఒకసారి 1వ అధ్యాయంలో మనం చూడొచ్చు, దాని తర్వాత చివరి అధ్యాయంలో మనం చూడొచ్చు. యుద్ధంకి వెళ్ళే వాళ్ళ సంఖ్యనే 6 లక్షల కంటే ఎక్కువ మంది ఉన్నారు. 7 లక్షలు లేరు, కానీ 6 లక్షల నుంచి 7 లక్షల మధ్యలో ఉన్నారు యుద్ధంకి వెళ్ళే వాళ్ళే. జాగ్రత్తగా వినండి. అయితే వాళ్ళ తల్లిదండ్రులు, పిల్లలు అంతా కూడా కలిపితే బైబిల్ పండితులు ఏమంటారంటే 25 లక్షల ప్రజలు ఐగుప్తుని విడిచిపెట్టి వెళ్ళారు. అలాగే అరణ్యంలో 25 లక్షల ప్రజలు ఉన్నారు. యెహోషువ కానాన్ దేశంని స్వాధీనపరచుకునే సమయంలో 25 లక్షల ప్రజలు ఉన్నారు. 25 లక్షల ప్రజలతో ఇజ్రాయెల్ దేశంని నింపొచ్చు. 70 మందితో నింపొచ్చా అడుగుతున్నా నేను. ఏమైపోతుంది? భూమి అడవిగా మారిపోతుంది, అడవిగా మారిపోతుంది. అందుకు దేవుడు ఆయన స్వభావము ఎప్పుడు మారదు. ఇప్పుడు స్టెప్ బై స్టెప్, అడుగు బై అడుగు నేను వెళ్తున్నాను. ప్రకటన గ్రంథంకి మనం రాబోతున్నాం. ఓకే, సో ఎప్పుడు ఆరోహణం అవుతుంది అనేది నేను మీకు చూపించబోతున్నాను. డేట్ ఎవరు చెప్పలేరు, కానీ పరిస్థితులు ఎలాగుంటాయో అది నేను మీకు చూపించాలి. ఓకే, సో స్టెప్ బై స్టెప్, అడుగు బై అడుగు మనం ముందుకు వెళ్దాం. దేవుడు మారని దేవుడు. అబ్రహాంకి కానాన్ దేశం ఇచ్చేయొచ్చు. ఒక మాట పలికితే కానానీలు అందరూ కింద పడి చనిపోతారు. కానీ చాలా మంచి కానానీలు, భయభక్తి కలిగి ఉన్న కానానీయులు కూడా ఉన్నారు. మంచోళ్ళని చెడ్డోళ్ళని కలిపి దేవుడు ఎప్పుడు చంపడు.
ఇంకా వీళ్ళ జనసంఖ్య కూడా చాలా తక్కువగా ఉంది. అందుకే లెట్స్ గో టు ద ప్రీవియస్ స్లైడ్ చందు బ్రదర్. ఇక్కడ చూడండి, 2 జరగాలి ఈ సమయంలో 430 సంవత్సరంలో ఈ 2 జరగాలి. ఒకటి జనసంఖ్య పెరగాలి. దేవుడు 2 పిట్టలని ఒకే రాయితో కొడుతున్నాడు. ఇక్కడ చూడండి, 2 పిట్టలని ఒకే రాయితో కొడుతున్నాడు. ఇంగ్లీష్ లో కూడా మనం ఈ మాట ఇంగ్లీష్ ఫ్రేజ్ లో వాడతాం, హిట్టింగ్ 2 birds with 1 stone. ఏం జరగబోతుంది ఈ 430 సంవత్సరంలో? ఒకటి, ఇజ్రాయిలీల జనసంఖ్య పెరుగుతుంది. ఓకే, ఇక్కడ చూడండి, పాపులేషన్ పెరగటం, స్టెప్ బై స్టెప్ పాపులేషన్ పెరుగుతుంది. అందుకే ఈ పిక్చర్ చందు బ్రదర్ మనకు చూపిస్తున్నారు. కింద నెక్స్ట్ స్లైడ్ కింద వెళ్తే కానానీయుల పాపము పండుతుంది. ఇక్కడ ఆ ఫ్రూట్ చూడండి, మొదట్లో ఎలాగుంది, చివరిలో ఎలాగుంది, వాళ్ళ పాపం కూడా పండుతుంది. అందుకే ఏమంటున్నాడు దేవుడు ఆదికాండం 15వ అధ్యాయం 16వ వచనం, ఇంకా అమోరీయుల పాపం పండలేదు అని అంటున్నారు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. అందుకే వెంటనే ఇయ్యట్లేదు. లెట్స్ గో టు ది నెక్స్ట్ స్లైడ్ బ్రదర్. నెక్స్ట్ స్లైడ్. ఇప్పుడు ఈ స్లైడ్ చూపించే ముందు ఈ వాక్య భాగం కూడా మనం చదువుకుందాము. ఒకసారి తీయండి. ఆ సంఘం ఆరోహణమై వెళ్లే ముందు యేసుక్రీస్తు ప్రభువు శిష్యులతో పలికిన మాటలు, పాపం పండును, ప్రేమ చల్లారిపోవును. ప్రభువా నువ్వు ఎప్పుడు వస్తావు, 2వ రాకడ ఎప్పుడు జరుగుతుంది అని శిష్యులు అడిగినప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు ఇచ్చిన జవాబు ఏంటో ఒకసారి మత్తయి సువార్త 24వ అధ్యాయం 12వ వచనంలో చదువుకుందామా? మత్తయి సువార్త 24వ అధ్యాయం 12వ వచనం. అక్రమము విస్తరించుట చేత అనేకుల ప్రేమ చల్లారును, అంతము వరకు సహించువాడెవడో వాడే రక్షింపబడును. చాలా అక్రమము విస్తరించును, పాప ప్రేమ చల్లారిపోవును. ప్రేమ అంటే ప్రేమలో స్వార్థం అనేది ఉండదు. ప్రేమ అంటే నా వలన వేరోళ్ళు మేలు పొందాలనే ప్రేమ కోరుకుంటది, కానీ వేరోళ్ళ వలన నేను మేలు పొందాలని కోరుకోదు. అది నిజమైన ప్రేమ కాదు. సో వేర్ దేర్ ఇస్ లవ్ దేర్ విల్ బి నో సెల్ఫిష్నెస్. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. అర్థమవుతుందా? ఎక్కడ ప్రేమ ఉంటుందో అక్కడ స్వార్థం ఉండదు. అయితే ప్రేమ చల్లారిపోతుందంటే దాని అర్థం ఏంటి? సెల్ఫిష్నెస్ చాలా పెరిగిపోతుంది. సెల్ఫిష్నెస్ చాలా పెరిగిపోతుంది. ఒక చిన్న రుజువు చూద్దామా? ఇప్పుడు ఈ కాలంలో ఉన్న ఒక రుజువు, దేన్ని బట్టి మనం చెప్పవచ్చు సెల్ఫిష్నెస్ పెరుగుతున్నది అని. ఈజీ వర్డ్ ఇంగ్లీష్లో. నెక్స్ట్ కొంచెం ప్రెస్ చేయండి బటన్ని. ఎక్కడ చూసినా సెల్ఫీలే సెల్ఫీ. దట్ ఈస్ అ ప్రూఫ్ దట్ సెల్ఫిష్నెస్ ఇస్ ఇంక్రీజ్. ఇక్కడ సెల్ఫీ తీయండి, సెల్ఫీ తీయండి, సెల్ఫీ తీయండి, సెల్ఫీ తీయండి. అబ్బా అబ్బా అబ్బా, బాగా సెల్ఫిష్నెస్ పెరుగుతున్నది అనేది ప్రూఫ్ ఏంటంటే సెల్ఫీలే. ఇంకా చూడండి, సరిగా పిక్చర్ రావట్లేదు అని అంటే రాడ్ కూడా వాడుతున్నారు. ఇక్కడ చూడండి, చంద్ర బ్రదర్ కర్సర్ పెట్టి చూపించండి. సరిగా ఫోటో పడతలేదు అని అంటే అది కూడా ఈ మధ్యన అమ్ముతున్నారు. ఈ రాడ్స్ కూడా అమ్ముతున్నారు. అట్లా పెట్టి అట్లా సెల్ఫీ తీయటం వల్ల ప్రేమ చల్లారిపోతున్నది, పాపం విస్తరిస్తున్నది. ఆర్ యు ఆల్ అండర్స్టాండింగ్? ఎందుకండి ప్రకటన గ్రంథం గురించి మనం ధ్యానించాలి? ఎందుకంటే ఆరోహణము సమీపంగా ఉంది కాబట్టి. ఆర్ యు ఆల్ అండర్స్టాండింగ్? సో అడుగు బై అడుగు మనం మెట్టు బై మెట్టు వెళ్దాం. పాపం విస్తరించును, అప్పుడు ప్రేమ చల్లారిపోయిన పరిస్థితులని యేసుక్రీస్తు ప్రభువారు వస్తారు. అప్పుడు వచ్చి సంఘంని ఆరోహణం చేసి తీసుకొని వెళ్తారు. నెక్స్ట్ స్లైడ్కి మనం వెళ్దాం చందు బ్రదర్. నెక్స్ట్ స్లైడ్. ఆరోహణంకి 2వ రాకడకి ఉన్న వ్యత్యాసం ఏంటో ప్రతి క్రైస్తవునికి తెలిసి ఉండాలి. ఇది చాలా ఇంపార్టెంట్ స్లైడ్. చాలా మంది క్రైస్తవులకి ఆరోహణము 2వ రాకడ మధ్యన ఉన్న వ్యత్యాసం ఏంటో తెలియదు. ఇక్కడ నేను 4 పాయింట్స్ మెన్షన్ చేస్తున్నాను. నేను స్టెప్ బై స్టెప్ వెళ్తాను. ర్యాప్చర్, దానికి ఒక కాలం. ఆరోహణం, సెకండ్ కమింగ్, దానికి ఒక కాలం నేను పెట్టాను. ఏమేం వ్యత్యాసాలు ఉన్నాయో మనకు తెలిసి ఉండాలి. ఆరోహణము 2వ రాకడ కంటే ముందు 7 సంవత్సరాల ముందు జరుగుతుంది. 2వ రాకడ 7 సంవత్సరాల శ్రమకాలం తర్వాత జరుగుతుంది. ఆరోహణం అవ్వగానే
7 సంవత్సరాల శ్రమకాలము ప్రారంభమవుతుంది ఈ లోకంలో. ఆ 7 సంవత్సరాల శ్రమకాలంతో కూడిన దర్శనములే మనం ప్రకటన గ్రంథం 6వ అధ్యాయం నుంచి 19వ అధ్యాయం వరకు చదువుకోవచ్చు. మరి చెప్తున్నాం, ఆ 7 సంవత్సరాల శ్రమకాలంతో కూడిన దర్శనములే ప్రకటన గ్రంథం 6వ అధ్యాయం నుంచి 19వ అధ్యాయం వరకు మనం చదువుకోవచ్చు. ఓకే, సో ఆరోహణం అవ్వగానే 7 సంవత్సరాల శ్రమకాలం ప్రారంభమవుతుంది. 7 సంవత్సరాల శ్రమకాలం చివరిలో యేసుక్రీస్తు ప్రభువారు రెండో రాకడ జరుగుతుంది. అదొక వ్యత్యాసం మనకు తెలిసి ఉండాలి. ఆరోహణం అప్పుడు సెకండ్ పాయింట్, యేసుక్రీస్తు ప్రభువారు మధ్య ఆకాశం వరకే వస్తారు. ఆరోహణం అప్పుడు మధ్య ఆకాశం వరకే వస్తారు. రెండో రాకడప్పుడు యేసుక్రీస్తు ప్రభువారి పాదము భూమిని తాకుతుంది. ఓలివ కొండ నుంచి ఆయన ఆరోహణమై వెళ్ళాడా, మరి ఆయన పాదం ఓలివ కొండని తాకుతుంది. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. అపోస్తల కార్యం 1వ అధ్యాయం 11, 12 వచనాలు మనం చదివితే, ఆరోహణమైన దినమున శిష్యులందరూ కూడా యేసుక్రీస్తు ప్రభువారు ఆరోహణమై వెళ్ళిన తర్వాత ఆకాశం వైపు చూసే సమయంలో దేవదూతలు వచ్చి ఏమని అంటారు, ఎలాగ ఆయన ఆరోహణం అయ్యాడో అలాగా దిగి వస్తారు. సో ఓలివ కొండ మీద నుంచి ప్రభువారు ఆరోహణమై వెళ్ళాడు అంటే రెండో రాకడప్పుడు ఆయన పాదము ఓలివ కొండనే తాకుతుంది. ఆర్ యు ఆల్ విత్ మీ? మూడో వ్యత్యాసం ఏంటంటే, ఆరోహణం అప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు సంఘం కొరకు వస్తారు, సంఘం కొరకే వస్తారు. రెండో రాకడప్పుడు సంఘంతో వస్తారు. అది మనం 19వ అధ్యాయంలో మనం చూసుకోవచ్చు. ఆయన తెల్లని గుర్రం సవారీ అయి వస్తుండగా వెనకాల అనేక లెక్కలేని తెల్లని గుర్రంలని యోహాన్ చూశాడంట. అదంతా కూడా క్రైస్తవులమే. మనం అందరం కూడా ఆయనతో పాటు వచ్చి ప్రకటన గ్రంథం 20వ అధ్యాయంలో మనం చూస్తే వేల పరిపాలనలో యేసుతో పాటు ఈ లోకంని మనము పరిపాలిస్తాం. ఆర్ యు ఆల్ విత్ మీ? సో మూడో వ్యత్యాసం ఏంటంటే, ఆరోహణము విషయంలో ఏంటంటే ఆయన సంఘం కొరకు వస్తాడు, రెండో రాకడప్పుడు సంఘంతో వస్తాడు. నాలుగోది నేను మిమ్మల్ని అడుగుతున్నానమ్మా, ఎంని ఆల్ఫాబెట్ ఎంని మనం రివర్స్ చేస్తే ఏ ఆల్ఫాబెట్ వస్తుందమ్మా? మీరే చెప్పాలన్నా. ఎంని రివర్స్ చేస్తే డబ్ల్యూ వస్తుంది. వెరీ గుడ్, రైట్ ఆన్సర్. సో ఈజీగా జ్ఞాపకం పెట్టుకోవాలి అని అంటే, ఆరోహణము దేన్ని సూచిస్తుందంటే పరలోకంలో పెళ్లి విందు ప్రారంభంని అది సూచిస్తుంది. పెళ్లి విందు ప్రారంభంని అది సూచిస్తుంది. విల్ సిగ్నిఫై ద బిగినింగ్ ఆఫ్ మ్యారేజ్ ఫెస్టివిటీస్. రెండో రాకడ ఆర్మగద్దాన్ యుద్ధము ప్రారంభంని సూచిస్తుంది. అది మ్యారేజ్, ఇది వార్. ఓకే, ఈజీ టు రిమెంబర్. 2 ఆల్ఫాబెట్స్, ఎం మ్యారేజ్, డబ్ల్యూ వార్. సో ఆరోహణము పరలోకంలో మధ్య ఆకాశంలో జరిగే పెళ్లి విందుని సూచిస్తుంది ఆరోహణము. రెండో రాకడ ఆర్మగదాన్ యుద్ధం ప్రారంభంని అది సూచిస్తుంది. ఆర్మగదాన్ యుద్ధం ఏంటి, దాంతో కూడిన వివరాలు ఏంటి, అదంతా కూడా మనం 19వ అధ్యాయంకి వచ్చినప్పుడు అన్ని కూడా మనము చదువుకోబోతున్నాము, అన్ని కూడా మనం ధ్యానించబోతున్నాము, అన్ని కూడా మనము అర్థం చేసుకోబోతున్నాం. ఇప్పుడు ఏం మీరు కంగారు పడకండి, అడుగు బై అడుగు, పెట్టు మనము వెళ్దాం. ఓకే, సో ఈ 4 పాయింట్స్ ప్రతి క్రైస్తవునికి తెలిసి ఉండాలి. మరి చెప్పి నేను నెక్స్ట్ స్లైడ్కి వెళ్తాను. ఆరోహణము రెండో రాకడ కంటే ముందు 7 సంవత్సరాల ముందు జరుగుతుంది. రెండో రాకడ ఆరోహణం అయిన తర్వాత 7 సంవత్సరాల తర్వాత జరుగుతుంది. మధ్యలో 7 సంవత్సరాల్లో ఏం జరుగుతుంది ఈ లోకంలో అంటే శ్రమకాలం ప్రారంభమవుతుంది, శ్రమకాలం సమాప్తం అవుతుంది. ఆ 7 సంవత్సరాల శ్రమకాలంలో ఒక భయంకరమైన దుష్టుడు, క్రీస్తు విరోధి అనే దుష్టుడు ఈ లోకంని పరిపాలిస్తాడు. ఓకే, రెండో పాయింట్, ఆరోహణప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు మధ్య ఆకాశం వరకే వస్తారు. రెండో రాకడప్పుడు ఆయన పాదం భూమిని తాకుతుంది. మూడో పాయింట్, ఆరోహణప్పుడు సంఘం కొరకు వస్తారు యేసుక్రీస్తు ప్రభువారు. రెండో రాకడప్పుడు సంఘంతో వస్తారు. నాలుగో పాయింట్ ఏంటంటే, ఆరోహణము మధ్య ఆకాశంలో జరగబోయే పెళ్లి విందు, దాని ప్రారంభంని ఆరోహణము సూచిస్తుంది. రెండో రాకడ ఆర్మగదాన్ యుద్ధం ప్రారంభంని అది సూచిస్తుంది. ఓకే, ఇది మీరు జ్ఞాపకం పెట్టుకోండి. ఓకే, లెట్స్ గో టు ది నెక్స్ట్ స్లైడ్ బ్రదర్. ఇక్కడ చూడండి, ఇక్కడ కొంచెం వెలుగు కనిపిస్తుంది, సిల్వ కూడా మనకు కనిపిస్తుంది. ఎవరు వీరు? ఈ వెలుగుని సూచించే వాళ్ళు ఎవరు? లైట్ షైనింగ్ అవుట్ ఆఫ్ డార్క్నెస్. క్రైస్తవులు, వాళ్ళలో పరిశుద్ధాత్మ సన్నిధి ఉంది. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. పరిశుద్ధాత్మ సన్నిధి
మనల్ని ఈ లోకంలో వెలుగుగా ఉంచుతుంది. పరిశుద్ధాత్మ సన్నిధి లేకుండా ఉంటే మనలో కూడా ఏ పవిత్రత ఉండదు. ఒక్క నిమిషం కూడా మనం పవిత్రులుగా ఉండుటకు వీల్లేదు. మనం మన సొంత పవిత్రతతో తండ్రిని మనం సంతోషపరచలేం. పరిశుద్ధాత్మ సన్నిధియే మనలో తండ్రికి మనల్ని యోగ్యులుగా మారుస్తుంది. తండ్రి మనల్ని అంగీకరించుటకు అర్హులుగా మనల్ని మార్చేది ఆత్మ సన్నిధి. మనల్ని వెలుగుగా మారుస్తుంది. ఎప్పుడు జాగ్రత్తగా వినండి, ఎప్పుడు మనం ఆరోహణమై వెళ్ళిపోతామో జాగ్రత్తగా వినండి, ఇంకా వెలుగు వెళ్ళిపోతుంది. చీకటే చీకటి. ఈ లోకము దేవుని ఉగ్రత పొందుటకు అర్హత పొందినట్టు 21 తీర్పులు దేవుడు ఈ లోకం మీద పంపించబోతున్నాడు. 7 ముద్రల తీర్పు, 7 బూరల తీర్పు, 7 పాత్రల తీర్పు. ఎప్పుడు? లోకం పాపం పండినప్పుడు, మంచి వాళ్ళు దుష్టులతో పాటు లేనప్పుడు. ఆర్ యు ఆల్ అండర్స్టాండింగ్? నేను ఎందుకు ఆ స్లైడ్ చూపించాను మీకు? అమోరీయుల పాపం ఇంకా పండలేదు, నేను కానాన్ దేశం మీకు ఇయ్యలేను అని అంటున్నాడు దేవుడు. 430 సంవత్సరాలు గడపాలి. దాని తర్వాతనే సీనాయి కొండ దగ్గర మిమ్మల్ని తీసుకొని వచ్చి మీకు నిబంధన ఇచ్చి తర్వాత కానాన్ దేశంకి నేను తీసుకొని వస్తున్నాను అని అంటాడు దేవుడు. ఆ సమయంలో ఆ 430 సంవత్సరంలో కానానీయుల పాపం పండుతుంది. అప్పుడే వాగ్దాన దేశంని దేవుడు ఇజ్రాయేలీలకు ఇస్తున్నాడు. మంచోళ్ళని చెడ్డోళ్ళని కలిపి చంపడు. ఆయన స్వభావం మారుతుందా? మారని దేవుడు కదా. చదువుకున్నాం కదా మలాకీ గ్రంథం 3వ అధ్యాయం 6వ వచనం, అలాగే హీబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 8వ వచనం. పరిశుద్ధులైన క్రైస్తవులు ఎవరిలో దేవుని సన్నిధి నివసిస్తుందో వాళ్ళని బయటికి తీసుకొని వెళ్ళిన తర్వాత, మధ్య ఆకాశంకి తీసుకుని వెళ్ళిన తర్వాతనే ఇక్కడ చీకటే చీకటి ఉంటుంది. అప్పుడు 21 తీర్పులని దేవుడు ఈ లోకం మీద పంపిస్తాడు. ఆ 21 తీర్పులు ఏంటి అంటే 7 ముద్దల తీర్పు, 7 బూరల తీర్పు, 7 పాతల తీర్పు. ఇదంతా కూడా మనము చదువుకోబోతున్నాం. ప్రతి తీర్పు గురించి ఉన్న ప్రతి మర్మంని మనము అర్థం చేసుకోబోతున్నాం రాబోయే దినములు. ఆర్ యు ఆల్ విత్ మీ? సో వరల్డ్ బిఫోర్ ర్యాప్చర్ అండ్ ఆఫ్టర్. చూడండి పైన మనం వాడే సబ్-హెడింగ్ ఏంటి, మెయిన్ హెడ్లైన్ ఏంటి, మెయిన్ హెడ్లైన్ టైటిల్ ఏంటి? వరల్డ్ బిఫోర్ ర్యాప్చర్. చీకటి ఉంది, పాపం విస్తరిస్తున్నది, ప్రేమ చల్లారిపోతున్నది. కానీ క్రైస్తవులు ఉన్నారు, వాళ్ళే వెలుగు అయి ఉన్నారు. కానీ ఆఫ్టర్ ర్యాప్చర్ చీకటే చీకటి, చీకటే చీకటి. భూమికి దేవుని ఉగ్రత పొందుటకు ఆ అర్హత ఇన్ కోడ్స్ దొరుకుతుంది. అప్పుడే 7 ముద్దల తీర్పు, 7 బూరల తీర్పు, 7 పాతల తీర్పు. నోవా ఓడ లోపల వెళ్ళిన తర్వాతనే వరదలు వచ్చినాయి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఆర్ యు అండర్స్టాండింగ్? నోవా ఓడ లోపల వెళ్ళే ముందు వచ్చిందా, వెళ్ళిన తర్వాత వచ్చిందా? ఆ ఓడ లోపల వెళ్ళటమే మధ్య ఆకాశంకి వెళ్ళుట. ఓడ లోపల వెళ్ళటమే మధ్య ఆకాశంకి వెళ్ళుట. ఇంకా మనం చూస్తాం. నెక్స్ట్ స్లైడ్కి మనం వెళ్దాం బ్రదర్. మనము యేసుక్రీస్తు ప్రభువారి రాయబారులం. యేసుక్రీస్తు ప్రభువారి రాయబారులం. ఎలాగ నోవా దేవుని రాయబారి అయి ఉన్నాడో పాత నిబంధనలు మనం గమనిస్తే అందరు దుష్టులే. నోవా ఆయన కుటుంబం మాత్రమే నీతిమంతులు, ఆయన రాయబారి అయి ఉన్నాడు. ఒక్కసారి క్రైస్తవుల గురించి రాయబడిన అనేక మాటలు బైబిల్లో ఉన్నాయి. ఒక్క మాట చక్కగా క్రైస్తవులని వర్ణిస్తుంది. మనం యేసుక్రీస్తు ప్రభువారి రాయబారులమై ఉన్నాం. ఒకసారి తీయండమ్మా. 2 కొరింథీ 5వ అధ్యాయం 20వ వచనం. 2 కొరింథీ 5వ అధ్యాయం 20వ వచనం. బైబిల్స్ అండర్లైన్ చేసుకోండి. కావున దేవుడు మా ద్వారా వేడుకొన్నట్లును మేము క్రీస్తుకు రాయబారులమై దేవునితో సమాధాన పడుడని క్రీస్తు పక్షముగా మిమ్మల్ని బ్రతిమాలు కొనుచున్నాము. మనము క్రైస్తవులంగా యేసుక్రీస్తు ప్రభువారి రాయబారులమై ఉన్నాం. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు సింపుల్ ఒక క్వశ్చన్ అడిగి ఈ దినం సెషన్ని నేను ముగిస్తానండి. జాగ్రత్తగా వినండి నా క్వశ్చన్. భారతదేశము పాకిస్తాన్ మధ్యన ఎప్పుడు సమాధానమే ఉండాలి, యుద్ధం రాకూడదని మనం ప్రార్థన చేయాలి. ఆమేన్ చెప్పండి. ఆమేన్. ఓకే. అయితే భారతదేశం రాయబారి కూడా పాకిస్తాన్ లో ఉంటాడు. భారతదేశము
కి ప్రతినిధి ఆయన. పాకిస్తాన్లో ఉన్న భారతీయుల ఇంట్రెస్ట్ అన్ని కూడా ఆయన జాగ్రత్తగా చూసుకుంటాడు. ఏమన్నా భారతీయులకి పాకిస్తాన్ దేశంలో సమస్యలు వస్తే ఆ సమస్యలకి పరిష్కారం ఎవరు చేయాలంటే భారతదేశం రాయబారి పాకిస్తాన్ గవర్నమెంట్ తో కోఆర్డినేట్ చేసి వాళ్ళ సమస్యలకి పరిష్కారం ఏంటో చూపించాలి ఆయన. ఓకే, ఇప్పుడు జాగ్రత్తగా వినండి. సపోజ్ భారతదేశం పాకిస్తాన్ మధ్యన యుద్ధం వచ్చింది అనుకుందాం. యుద్ధం రాకూడదని మనం ప్రార్థన చేయాలి. యుద్ధం వచ్చింది. ఇప్పుడు భారతదేశం విమానాలు ఇస్లామాబాద్ పైన వెళ్తాయి. మన రాయబారి ఎక్కడ ఉంటాడు? ఇస్లామాబాద్ లో ఉంటాడు. భారతదేశం రాయబారి పాకిస్తాన్ ఎక్కడ ఉంటాడు? ఇస్లామాబాద్. పాకిస్తాన్ క్యాపిటల్ ఇస్లామాబాద్ లో ఉంటాడు. మనం భారతదేశము విమానాలు అక్కడ వెళ్తాయి. ఇస్లామాబాద్ మీద బాంబ్స్ కురుస్తాయి. భారతదేశం ప్రభుత్వము, భారతదేశం రాయబారి భారతదేశం బాంబుల వలన చనిపోవాలని కోరుకుంటుందా? కోరుకోదు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. యుద్ధం ప్రారంభం అవబోతుందంటే వచ్చేయ్ భారతదేశంకి అని అంటది. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. రాయబారిని తిరిగి పిలిపించేస్తుంది. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. దేవుని 21 తీర్పులు రాబోతున్నాయి అని అంటే పైకి వచ్చేయండి అని అంటాడు దేవుడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. మధ్య ఆకాశంకి వచ్చేయండి అంతే. అప్పుడే ఆయన ఉగ్రత 21 తీర్పుల్లో దేవుని లోకం మీద కుమ్మరింపబడుతుంది. అది ఆల్ అండర్స్టాండ్. మంచోళ్ళని చెడ్డోళ్ళని దేవుడు కలిసి చంపడమ్మా. అది ఆల్ విత్ మీ. నా రాయబార్లారా పైకి వచ్చేయండి. నా రాయబార్లారా పైకి వచ్చేయండి. మనకి ఇవ్వబడిన అనేక పేర్లలో మనం యేసుక్రీస్తు ప్రభువారి పెళ్లి కుమార్తె రాయబారులం ప్లస్ యేసుక్రీస్తు ప్రభువారి పెళ్లి కుమార్తెలు అయి ఉన్నాం. ఈ ఒక్క వాక్య భాగం చదివించేసి నేను ముగిస్తున్నాను ఈ దినం సెషన్. 26వ అధ్యాయం యెషయా గ్రంథం 20వ వచనం నుంచి చదవమ్మా. మనము ఈ లోకంలో ఉంటూ ఈ సమయంలో సంఘం ఆరోహణమయ్యే ముందు మన స్నేహితులు, మన బంధువులు, మన మిత్రులు ఎవరెవరు ఇంకా రక్షణ పొందలేదో, ఎవరెవరి పేర్లు ఇంకా జీవ గ్రంథంలో రాయబడలేదో వాళ్ళ కొరకు మనం ప్రార్థన చేస్తూ వాళ్ళని కూడా బతిమలాడుతున్నాం. మీరు యేసుక్రీస్తు ప్రభువుని సొంత రక్షకుడిగా అంగీకరించండి. మీ పేర్లు జీవ గ్రంథంలో రాయబడాలి. అప్పుడే ఆరోహణమైనప్పుడు మాతో పాటు మీరు ఎత్తబడతారు. ఈ 7 సంవత్సరాల శ్రమకాలంలో మీరు ఉండకూడదు. ఈ లోకం చిన్న నరకంని అనుభవించబోతుంది. అరే, COVID-19 ఈ లోకంని ఊపేసింది. COVID-19 కంటే భయంకరమైన తెగులు రాబోతున్నాయి, భయంకరమైన పరిస్థితులు రాబోతున్నాయి. ఈ చిన్న నరకంని మీరు అనుభవించకూడదని మనం ఎంతో బతిమలాడుతున్నాం. కానీ వాళ్ళు వినకుండా ఉంటే మనం ఏం చేయగలుగుతాం? నోవాకి తమ్ముళ్ళు చెల్లెళ్ళు ఉన్నారా? ఉన్నారు. ఆదికాండం మనం చదివితే 5వ అధ్యాయము, లామేక్ 182 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు నోవాని కనెను. దాని తర్వాత కొడుకులని కుమార్తెలని కనెను. అంటే దాని అర్థం ఏంటి? నోవాకి చెల్లెళ్ళు ఉన్నారు, తమ్ముళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళని బతిమలాడాడు దేవునితో సమాధానం పడండి అని. కానీ వాళ్ళు సమాధానం పడలేదు. దేవుని దగ్గర క్షమాపణ కోరుకోలేదు. అపవిత్రంగానే జీవించారు. పాపంలోనే దిగజారిపోతూనే ఉన్నారు. వాళ్ళు ఓడ లోపల రాలేదు. దేవుడు ఏం చేశాడు? ఓడ తలుపులని మూసేశాడు. ఎందుకంటే ప్రేమ కలిగిన నోవా ఆయన సొంత చెల్లెళ్ళు, తమ్ముళ్ళు వరదల్లో కొట్టుకొని పోతుంటే, వరదల్లో మునిగిపోతుంటే చూసి ఏడుస్తారు. అవునా కాదు? అందుకేం చేశాడు దేవుడు? తలుపులు మూసేశాడు. మారని దేవుడు. సో ఆరోహణమైనప్పుడు ఏం చేస్తాడంట? ఒకసారి చదవండమ్మా. 26వ అధ్యాయం పెళ్లి విందులో మనం పాల్గొనే సమయంలో ఏం చేస్తాడంట దేవుడు? యెషయా గ్రంథం 26వ అధ్యాయం 20 నుంచి 22 చదవండమ్మా. 26వ అధ్యాయం 20వ వచనం. నా జనమా, ఇదిగో వారి దోషములను బట్టి భూ నివాసులను శిక్షించుటకు యెహోవా తన నివాసంలో నుండి వెడలి వచ్చిచున్నాడు. భూమి తన మీద చంపబడిన వారిని ఇంకను కప్పకుండా తాను త్రాగిన రక్తమును బయలుపరచును. నీవు వెళ్ళి నీ అంతఃపురంలో ప్రవేశించుము. నీవు వెళ్ళి నీ తలుపులను వేసుకొనుము. ఉగ్రత తీరిపోవు వరకు కొంచెము సేపు దాగి ఉండుము. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఎక్కడ వెళ్ళి తలుపులు వేసుకోవాలంట? అంతఃపురంలో. అంతఃపురంలో. మా
తెలుగు బైబిల్లో ఉన్న శ్రేష్టత అప్పుడప్పుడు ఇంగ్లీష్ బైబిల్లో మనకు కనిపించదు. ఇంగ్లీష్ బైబిల్ నేను చెప్తున్నాను, మీరు అందరూ బైబిల్ స్టూడెంట్స్ కాబట్టి ఇప్పుడు ఫస్ట్ హీబ్రీ భాషలో రాయబడిన పాత నిబంధనము గ్రీక్ భాషలో ట్రాన్స్లేట్ అయింది. గ్రీక్ భాష నుంచి లాటిన్ భాషలో ట్రాన్స్లేట్ అయింది. దాని తర్వాత ఇంగ్లీష్ భాషలో ట్రాన్స్లేట్ అయింది. ఇన్ని అడుగులు తర్వాత ఇంగ్లీష్ భాషలో మనకి బైబిల్ దొరుకుతుంది. కానీ తెలుగు బైబిల్ స్ట్రైట్ అవే ఒరిజినల్ హీబ్రూ నుంచి ట్రాన్స్లేట్ అయింది. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. మీరు అందరూ అతిశయించాలి తెలుగు బైబిల్ చదివేటప్పుడు. ఓకే, అయితే ఇంగ్లీష్ బైబిల్లో లేని మాట తెలుగు బైబిల్లో ఉంటుంది. ఒరిజినల్కి చాలా క్లోజ్గా ఉంటుంది. మీరు వెళ్ళి అంతఃపురములో ప్రవేశించి తలుపులు వేసుకోండి. అంతఃపురంలో ఎవరు ఉంటారమ్మా? రాజుల భార్యలే ఉంటారు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇంగ్లీష్ లో లేదు ఈ మాట, అంతఃపురం అనే మాట ఉండదు. మీరు అంతఃపురం అంటే రాజుల భార్య ఉన్న చోట అది. తలుపులు వేసుకోండి. ఎందుకంటే ఇప్పటి వరకు మీరు సువార్త బోధించారు, మీ బంధువులు మిత్రుల మధ్యన స్నేహితుల మధ్యన వాళ్ళు మారుమనసు పొందలేదు. ఇప్పుడు 21 తీర్పులు వాళ్ళ మీద రాబోతున్నాయి. వాళ్ళంతా కష్టాలు అనుభవిస్తారు, చిన్న నరకంని అనుభవిస్తారు. మీరు పైనుంచి కింద చూస్తే మీరు ఆ పెళ్లి విందులో ఉన్న సంతోషంని మీరు పోగొట్టుకుంటారు. అందుకు తలుపులు మూసుకోండి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. నోవా ఓడ లోపల వెళ్ళిన తర్వాత నేను తలుపులు మూసేస్తాను అని అన్నారు దేవుడు. అవునా కాదా? ఎందుకంటే ఆయన చెల్లెలు ఆయన తమ్ముళ్ళు చనిపోవట చూస్తే ఆయనకి దుఃఖమే దుఃఖం కలుగుతుంది. మనం కూడా పైకి వెళ్ళిన తర్వాత కింద చూస్తే దుఃఖమే దుఃఖం కలుగుతుంది. అంతఃపురం లోపల వెళ్ళి తలుపులు వేసేసుకోండి. మరి ఆల్ విత్ మీ. అనేక విషయాలు ఉన్నాయి. ప్రకటన గ్రంథం ఇదే ఓన్లీ కూడా అపిటైజరే ఇప్పటి వరకు మనం చూసేది. ఇంకా మెయిన్ కోర్స్ కి మనం రాలేదు. ఓకే, అడుగు బై అడుగు, మెట్టు బై మెట్టు మనం వెళ్తున్నాం. చిన్న ప్రార్థన చేసి నేను ఫ్లోర్ కుమార్ గారికి అప్పచెప్తాను. తండ్రి, సమయం బట్టి ఎంతో వందనాలు తండ్రి. ఇక్కడ చేరిన ఈ జూమ్ మీటింగ్ లో చేరిన ప్రతి వ్యక్తి బట్టి ఎంతో వందనాలు. వాళ్ళు ఈ సమయంలో వేరేదో పనులు చేసుకొని ఉండొచ్చు, కానీ 11 మంది ఉన్నారు. మేము దేవుని ఆరాధించాలి, వాక్యపరంగా ఆత్మికంగా బలపరచబడాలి అని ఎంతో మంచి ఉద్దేశంలో తండ్రి వాళ్ళు ఈ జూమ్ మీటింగ్ లో పాల్గొంటున్నారు. అందరినీ కూడా మీరు తృప్తిపరచున్నారు, దీవించున్నారు, ఆశీర్వదించున్నారని మేము నమ్ముచున్నాం. నిష్ప్రయోజకమైన మీ దీనదాసుడిని నించోబెట్టి ఈ సమయంలో మీ మహిమార్థమై వాడుకున్నారు తండ్రి. దాన్ని బట్టి నేను మిమ్మల్ని స్తుతిస్తున్నాను. ఈ దినం, ఈ వేళ, ఈ పూట మీరు మాకు నేర్పించిన పాఠంలో తండ్రి మేము వినే వాళ్ళనే కాకుండా వేరే క్రైస్తవులో పంచుకునేటట్లు తండ్రి మాలో ప్రేరేపణ పుట్టించండి. అలాగే ఏమేం పాఠంలో మీరు నేర్పించారో తండ్రి, పరిశుద్ధత విషయంలో, యథార్థత విషయంలో, వేరేళ్ళకి సువార్త చెప్పే విషయంలో అది మేము వినే వాళ్ళగానే కాకుండా అమలుపరిచే వాళ్ళగా మమ్మల్ని అందరినీ సరిదిద్దండి. ఈ విన్నపములు మేము యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో వేడుకుంటున్నాం. ఆమేన్, ఆమేన్, ఆమేన్.